రాత్రికాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకే వందనాలయ్యా, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము అయ్యా. గతించినటువంటి సూర్యోదయము నుంచి ఈ సూర్యాస్తమయం వరకు మా అందరికీ తోడై ఉండి కాపాడి రక్షించి భద్రపరిచి ఈ రాత్రి అందు సజీవులుగా నిలవబెట్టిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రాలు నాయనా, స్తుతులు చెల్లిస్తున్నాము అయా. ప్రమాదాల బారి నుంచి కాపాడారు, సమస్యల బారి నుంచి రక్షించారు, పోషించారు, ప్రతి విషయంలో ఆదుకున్నారు, బలపరిచారు నాయనా, స్థిరపరిచారు ప్రభువా. మీకే స్తోత్రాలు నాయనా. ఈ రాత్రి అందు మరొకసారి మేమందరం సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించుకునే గొప్ప భాగ్యం దయచేసినందుకు కూడా కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఎస్ లార్డ్, దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచెను అని హెబ్రీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 40వ వచనంలో నాయన మీ వాక్యం సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, మా కొరకు మీరు ఒక సాధారణమైన వాటిని ఉంచలేదయ్యా, అల్పమైన వాటిని ఉంచలేదు నాయన, మా కొరకు తండ్రి శ్రేష్టమైన వాటినే సిద్ధపరచి ఉంచారు అని. బహుశా ఈ రాత్రి అందు మేము వాటిని చూడలేకపోవచ్చు, కానీ వాటిని మేము ఖచ్చితముగా పొందుకొని తీరుతామని లేఖనాల ద్వారా సెలవిస్తున్నారు. ప్రతి బిడ్డ కూడా నాయన అటువంటి ఒక అద్భుతమైన నిరీక్షణ కలిగి ఆ శ్రేష్టమైన దానిని స్వతంత్రించుకునేంత వరకు వారి విశ్వాసాన్ని కోల్పోకుండా ధైర్యముగా మీకోసం కనిపెట్టగలిగిన భాగ్యము ఈ రాత్రి అందు మీరు దయచేయండి. ప్రతి బిడ్డ కూడా తండ్రి సంతోషముతో వారి యొక్క విశ్వాస జీవితంలో కొనసాగే కృప చూపించండి నాయన. ప్రార్థిస్తున్నామయ్యా. అనేక మంది బిడ్డలు ఈ రాత్రిన అయ్యా ప్రార్థిస్తూ మొరబెడుతున్నారు, సహాయం కోసం వేడుకుంటున్నారు. ఎన్నో సమస్యలు మీ పాద సన్నిధిన వారు కుమ్మరించబోతున్నారు. కృప చూపించండి తండ్రి. ప్రతి ఒక్కరికి తండ్రి, వారు ఏ ప్రాంతం నుంచి మొరబెడుతున్నా, ఏ యొక్క స్థలములో వారు ఉన్నా అయ్యా, ఎటువంటి బంధకాల నడుమున వారు ఉన్నా, ప్రతి ఒక్కరికి తండ్రి సమాధానము దయచేయండి, విడిపించండి, రక్షించండి, కాపాడండి నాయన. ప్రతి విషయంలో మీరే తోడై ఉండండి ప్రభువా. అవును తండ్రి, అనారోగ్యంతో ఉన్నారు నాయన, ఎన్నో టాబ్లెట్లు వాడుతున్నారు, ఎన్నో ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారు, అయినా సంపూర్ణ స్వస్థత లేక దుఃఖిస్తూ మీ వైపు చూస్తూ ఉండంగా ఈ రాత్రి అందు వారందరికీ కూడా సంపూర్ణమైన విడుదల దయచేయమని, మంచి ఆరోగ్యంతో ప్రతి బిడ్డను నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. అదే రీతిన తండ్రి అయా, దురాత్మ క్రియల వలన, చేతబడి శక్తుల వలన పీడించబడుతున్నారు తండ్రి. వారిని మీరు ఈ రాత్రి అందు దర్శించి వాటి నుంచి యేసు నామంలో విడుదల దయచేయండి ప్రభువా. నాయన, గర్భఫలం లేక ఉన్న ప్రతి ఒక్కరికి గర్భఫలం అనే బహుమానం మీరు దయచేయండి. అయా, గర్భిణీలుగా ఉన్నారు, తల్లికిని కడుపులో ఉన్న బిడ్డకును క్షేమమును దయచేయండి ప్రభువా. అయా, ఈ రాత్రిన ప్రయాణిస్తున్న వారు, పనుల్లో ఉన్నవారు ఉన్నారయ్యా, ఏ ఇబ్బందులు వారికి కలగకుండా ఈ రాత్రంతను వారిని కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభు. అదే రీతిన ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలపరచబడి మంచి జాబ్ ఈ రాత్రి అందు బిడ్డలు పొందుకునే కృప చూపించండి ప్రభువా. ఎవరైతే వివాహాల కోసం అడుగుతున్నారో మంచి సాటి అయిన సహాయమును బిడ్డలకు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎంతో మంది బిడ్డలు కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారు నాయన. ఈ రాత్రిన వారికి అనుకూలముగా పరిస్థితులన్నీ కూడా మార్చబడి వారు విడిపించబడుటకు సహాయము దయచేయండి ప్రభువా. కుటుంబంలో గొడవలు, కలతలు, విభేదాలు, మనస్పర్ధలు అన్నీ తొలగించండి. అపవాది గలిబిలిని యేసు నామములో లయపరిచి అర్థం చేసుకొని ప్రేమతో జీవించే కృప చూపించండి. యవన బిడ్డలకు మారు మనస్సు దయచేయండి. రక్త సంబంధికుల మధ్య ఆస్తిపరమైన గొడవల నుంచి విడుదల అనుగ్రహించండి. భార్యకు భర్తకు మధ్య ఎటువంటి గొడవ ఉన్నా గొడవ నుంచి వారికి విడుదల అనుగ్రహించి
ప్రేమతో జీవించే కృప చూపించండి ప్రభువా. ఆయా దేశాలకు వెళ్తూ ఉన్నారు నాయన, వారి ఇమిగ్రేషన్ విషయంలో, వీసా విషయంలో కావలసిన డాక్యుమెంట్స్ అన్నిటిలో సహాయము దయచేయండి. మోసపోకుండా, నష్టపోకుండా కృప చూపించండి. ఆయా విదేశాల్లో ఉండి చదువుకుంటున్న, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న, వ్యాపారాలు చేస్తున్న, పనులు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆదరించండి, రక్షణలో భద్రపరచండి. లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్, రిటైర్మెంట్స్ కోసం ప్రార్థిస్తున్నారు. అన్నిటిలో కూడా సహాయం దయచేయండి. ఎవరైతే అప్పులు కలిగి ఉన్నారో ప్రతి అప్పు నుంచి కూడా విడుదల యేసు నామంలో అనుగ్రహించి, వారు చేస్తున్న పనుల్లో దీవెనలు దయచేసి గొప్ప స్థానంలో ప్రతి బిడ్డను నిలబెట్టమని ప్రార్థిస్తూ ఉన్నాము. అయా, మా దేశాన్ని దీవించండి, ప్రజలను దీవించండి, అధికారులను దీవించండి, బోర్డర్స్ లో ఉన్న సైనికులందరినీ కూడా కాపాడండి. ఈ రాత్రంతను రక్షణ కలగజేయండి ప్రభువా. నాయనా, మేమందరము కూడా సేద తీరబోతూ ఉండగా ఈ రాత్రి అందు నాయన మీ యొక్క అగ్ని కంచ దేవదూతల కాపుదల మా అందరి గృహాల చుట్టూ ఏర్పరచండి. ఎవరు నిద్రలేమి పీడకలల సమస్యల వలన బాధించబడకుండా, ఇబ్బందులు పడకుండా కృప చూపించండి ప్రభువా. అయ్యా, దొంగలు, శత్రువులు, అపవాది క్రియలు ఎవరిని ఇబ్బందులకు గురి చేయకండి. రాత్రంతను ప్రతి బిడ్డకు మీరే తోడై ఉండమని, మరలా ఉదయాన్నే మేమందరం సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించుకొనగలిగే కృప చూపించమని, జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.